ప్రేయర్ చేయమని చెప్పి అడిగింది. ప్రేయర్ చేయండి బ్రదర్, మరి ఇద్దరు కూతురు వివాహం చేయాలనుకుంటున్నాను, దేవుని చిత్తంలో జరగాలి అని. సో జరగాలి అని ఆమె అడిగింది. సో బ్రదర్ నా మీద చేయి పెట్టి తలపైన చేయి ఉంచి ప్రార్థన చేశారు. నేను మనసులో సేవనే అనుకుంటున్నాను, పెళ్లి విషయంలో నాకు ఆలోచన లేదు. ఆ సమయంలో నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, దేవా నన్ను ఎలా వాడుకుంటావు, నాతో మాట్లాడు, ఈరోజు నాతో మాట్లాడు అని. బ్రదర్ అప్పుడు నాకు ప్రేయర్ చేసి, అక్కయ్యకి ప్రేయర్ చేసి మమ్మీతో మాట్లాడారనమాట. మమ్మీతో చెప్పారు, నీ కూతుర్ల వివాహం చేయాలని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నీ కూతుర్లను వాడుకోవాలనుకుంటున్నాడు, నీ చిన్న కూతుర్ని చాలా వాడుకుంటాడు, గొప్ప రీతి వాడుకుంటాడు, నువ్వు అనుకుంటున్నావు కదా కూతుర్లను వాడుకుంటున్నావు అని చెప్పేసి. మీ కూతుర్లు బయటికి వెళ్ళేది కాదమ్మా, సేవ అంటే బయటికి వెళ్ళి స్వాత ప్రకటించడం కాదు, ఇక్కడే నీ కూతురు దగ్గరికి అందరు వస్తారు ప్రార్థన కోసము, అలాగా వాడుకుంటారు, ఇల్లు తిరగడం కాదు, మందిరం ఇస్తున్నాడు, ఆ మందిరంలో నీ కూతుర్ని గొప్ప రీతి వాడుకుంటున్నాడమ్మా, ఆ తర్వాతనే అని చెప్పారనమాట. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఆ మాటకి. ఎందుకంటే నేను ఒకటి అడుగుతున్నాను, దేవా నన్ను వాడుకోవా, ప్లీజ్ నన్ను వాడుకోవా అని చెప్పేసి ఆ మాట నాతో మాట్లాడాడు ఆ రోజు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా మమ్మీ ఇంకా కొంచెం మ్యారేజ్ కాదు, దేవుడు వాడుకుంటున్నాడు అని చెప్పేసరికి సరే అని చెప్పి హ్యాపీ ఫీల్ అయింది. కాకపోతే పెళ్ళిళ్ళు అయితే బాగుండు కదా, పెళ్ళిళ్ళు కావాలి బ్రదర్, పెళ్ళిళ్ళ కోసం వచ్చాము, పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాను, ఏంటి అంటే జరుగుతుందమ్మా, దేవుడు ఫస్ట్ వాడుకుంటున్నాడు అని చెప్పారు.